హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని కోరుకుంటూ, ప్రొఫెషనల్గా స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తేనే స్విమ్మింగ్ నేర్చుకోవాలండి. వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేర్చుకోకూడదా? యాక్చువల్గా నేను ఇదివరకు ఇదే ఆలోచనలో ఇదే అపోహతో ఇప్పటివరకు నేను తప్పు చేశాను. నాలాగే ఎవరైనా మదర్ థింగ్స్ చేస్తే మీరు ఇప్పటి నుంచైనా మీ ఆలోచన మార్చుకోండి. నేను అనుకునేదాన్ని స్విమ్మింగ్ అన్నది ఒక టైం టేకింగ్ ప్రాసెస్, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలేమో అనుకున్నా. కానీ నేను రీసెంట్గా న్యూస్ ఛానల్స్లో చూసిన న్యూస్ చాలా నన్ను హర్ట్ చేశాయి. చిన్న చిన్న గుంటల్లో కూడా పడిపోయి చిన్న చిన్న పిల్లలండి, పాపం స్విమ్మింగ్ తెలియక చాలామంది చనిపోతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఇంక వేరే వాళ్ళు ఎవరో ఫేస్ చేయకూడదన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. నేనేమనుకునేదానంటే వాళ్ళు మన పిల్లలు ఏమన్నా ప్రొఫెషనల్గా పార్టిసిపేట్ చేయాలా ఏంటి, స్విమ్మింగ్ టైం కొంచెం పెద్దగా అయ్యాక నేర్పిద్దాం, ఇప్పుడు చిన్నగా ఉన్నారు, బోన్ అంత స్ట్రాంగ్గా కూడా లేదని ప్రతి సమ్మర్కి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేదన్నా ట్రిప్ వెళ్ళడం, ఇట్లా వెళ్ళిపోయేదాన్ని. కానీ ఈ సమ్మర్లో నేను చేసిన మంచి పని ఏదన్నా ఉందంటే వీళ్ళని ఈ స్విమ్మింగ్ యాక్టివిటీలో జాయిన్ చేయడం. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటేనండి, చాలా ఈజీగా 15 to 20 డేస్లో నేర్చేసుకుంటారండి. అంతేకాకుండా వాళ్ళకి ప్లేయింగ్గా అనిపిస్తుంది, ఫన్గా ఉంటుంది, వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ తెలుస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు డే అంతా కూడా. నాలాగే ఎవరైనా మదర్స్ థింక్ చేస్తున్నారనుకో, ఇది చాలా టైం తీసుకుంటుంది, మనం తర్వాత జాయిన్ చేద్దామని ఆలోచించే వాళ్ళందరూ మన పిల్లల్ని వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం స్విమ్మింగ్ యాక్టివిటీ అనేది జాయిన్ చేయండి. మనం 24 hours మనం మన పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండలేం కదండి. వాళ్ళు స్కూల్లో పిక్నిక్ వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, లేదా మనం ఏ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ పూల్స్ అన్నవి ఉంటాయి. ఇట్లాగ ఏదో వాళ్ళకి ఏంటంటే వాటర్ చూసేటప్పటికి ఫన్గా అనిపించి ఆడుకోవాలనిపిస్తుంది. కానీ వాళ్ళకి అప్పుడు స్విమ్మింగ్ రాక, అది డేంజర్ అని తెలియక, అది మనకే ప్రాబ్లం, వాళ్ళకే ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఒక మంచి యాక్టివిటీ కింద, అంటే ఇప్పుడు వాళ్ళు ఏం ప్రొఫెషనల్ స్విమ్మర్స్ అయిపోవాలి అయితేనే జాయిన్ చేయాలన్న ఉద్దేశం తీసేసి, మంచి ఉద్దేశంతో వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఇంటెన్షన్తో మీరు కొంచెం టైం తీసుకుని జాయిన్ చేయండి. వీకెండ్స్ జాయిన్ చేసినా వాళ్ళు ఈజీగానే నేర్చేసుకుంటారు. అదర్ లేకపోతే ఈ సమ్మర్ హాలిడేస్ని ఇలా ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే జాయిన్ చేయండి. మళ్ళీ రైన్స్ పడితే రైనీ సీజన్లో వాటర్ చల్లగా అయ్యి వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇలా ఈ వీడియో ఒకళ్ళిద్దరైనా యూస్ఫుల్ అవుతుందన్న ఇంటెన్షన్తో చేశాను పేరెంట్స్కి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. యాక్చువల్గా స్విమ్మింగ్ అప్పుడు వాళ్ళకి వార్మప్ ఎక్సర్సైజ్లు అలాంటివి చేయించడం వల్ల ఏమవుతుందంటేనండి, వాళ్ళకి ఈజీగా వస్తుంది. ఈ పూల్ అయితే మోసాపేట నుంచి ఎర్రగడ్డ వెళ్ళేదో దారిలో లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ కింద ఉంటుందండి. మోసాపేట బ్రిడ్జ్ దగ్గర సీజన్ స్విమ్మింగ్ పూల్ అని. ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళకి ఏపీహెచ్పి, కుకట్పల్లి, మోసాపేట్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట నుంచి చాలామంది ఉన్నారు. క్రౌడ్ సమ్మర్ కదండి ఎక్కువగా ఉంది. కోచ్ కూడా బాగానే కోచింగ్ ఇస్తున్నారు. సో అందుకనే ఈజీగా వస్తుంది. పిల్లలు కదా చాలా త్వరగా గ్రాస్ప్ చేస్తారు. ఇదిగోండి మా వాళ్ళైతే 15-20 డేస్లో బాగానే నేర్చేసుకున్నారు అనుకుంటున్నా. ప్రొఫెషనల్గా అయితే పర్ఫెక్ట్ అయిపోరు, కానీ అట్లీస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే నేర్చుకుంటున్నారు. ప్రతిదీ మనం వాళ్ళ కెరీర్కి ఎలా యూజ్ అవుతుంది, వాళ్ళు ప్రొఫెషనల్గా యూజ్ అవుతుందా లేదా స్విమ్మింగ్ అట్లా కాకుండా వాళ్ళ లైఫ్ స్కిల్స్లో ఒక పార్ట్ లాగా ఇలాంటి యాక్టివిటీస్ అన్నది మనం నేర్పించాలన్న ఇంటెన్షన్తో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.